కీర్తనలు 5:1-12 యెహోవా నా మాటలు చెవినిబెట్టుము, నా జ్ఞానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్ద్రతని ఆలకించుము. నిన్నే ప్రార్థించుకున్నాను. యెహోవా, ఉదయమునే నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమునే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వం చూచి ఆనందించు దేవుడు కావు. చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడి వారు నీవు నశింపజేసెదవు. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూసి నమస్కరించదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిశ్చయానుసరంగా నన్ను నడిపింపుము. నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకలతో ఇచ్చములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధంగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరు. నీవు వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేసెదరు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడుముతో కప్పినట్లు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గురించి ఉల్లసించెదరు. ఆమేన్.